10 రోజుల పాటు అమెరికాలో సీఎం రేవంత్ పర్యటన. ఏపీ ఎక్సైజ్ శాఖలో అక్రమాలపై సిఐడి విచారణ. శ్రీవాణి టికెట్లు తగ్గించి సామాన్య భక్తులకు ప్రాధాన్యం. టీటీడీలో ప్రక్షాళన చర్యలు వేగవంతం. హైదరాబాద్లో అర్ధరాత్రి 1 గంట వరకు షాపులకు అనుమతి. ఈ ఏడాది సప్తముఖ గణేశుడి రూపంలో ఖైరతాబాద్ గణపతి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారు. శ్రీలంక భారత్ మధ్య తొలి వన్డే టై. పారిస్ ఒలింపిక్స్ లో సెమీస్ కు చేరిన లక్ష్య సేన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.